స్పీడ్గా వెళుతుందో నానుడిగా వెళుతుందో మొత్తం మీద వెళుతుంది. వీళ్ళేమో రికార్డులు అంటున్నారు. దేవునికి స్తోత్రం. 5వ అధ్యాయము 21వ వచనం. 5వ అధ్యాయము 21వ వచనం. యెహోవా, నీవు మమ్మల్ని నీ తట్టు తిప్పిన ఎడల మేము తిరిగెదము. మా పూర్వస్థితి మరలా మాకు కలుగ చేయము. నీవు మమ్మల్ని బొత్తిగా విసర్జించి ఉన్నావు. నీ మహోగ్రత మా మీద వచ్చినది. చిన్న ప్రార్థన. స్తోత్రమైన పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు. అయినా చదివిన వాక్యాన్ని మేము ధ్యానించుకోవడానికి తగిన జ్ఞానం దయచేసి నాతో మాతో అందరితోనూ మాట్లాడి మమ్మల్ని నడిపించి మహిమ ఘనత ప్రభావములు మీరు పొందమని వేడుకుంటున్నాం. మా ప్రభువును మా రక్షకుడునైన నజరేతు సర్వశక్తి కలిగిన నామమున ఈ యొక్క ప్రార్థనామనులను సమర్పించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి విలాప వాక్యములు అని అంటే అర్థం ఏంటి అని అంటే విలపించుట. విలపించుట అంటే ఏడ్చుట. ఎప్పుడు ఏడుస్తాము అని అంటే కష్టకాలం వచ్చినప్పుడు, శ్రమ సంభవించినప్పుడు, మరణము సంభవించినప్పుడు, మనకున్నది దోచుకొనబడినప్పుడు, మన వ్యాధి బాధల్లో మనం ఏం చేయబడతామంటే ఏడుస్తూ ఉంటుంటాం. కానీ ఇక్కడ చూసినటువంటి ఇశ్రాయేలు ప్రజలు పలుకుతున్నటువంటి మాట ఏంటని అంటే ఈ విలాప వాక్యములు అంటే ఆ విలాప వాక్యములు అంతా మనం చదువుకుంటే కనుక చాలా భయమే పుడుతుంది. ఎందుకని అంటే ఇశ్రాయేలుకు జరిగిన దాన్ని బట్టి ఆ భక్తుడు విలపించినటువంటి వాక్య వచనములే విలాప వాక్యములు. ఈ విలాప వాక్యములు ఎందుకు వచ్చినాయి అని అంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడిపింపబడి దేవుని అద్భుత ఆశ్చర్య కార్యములు అరణ్య యాత్రలో చూసి దేవుని మహాదయ వలన పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపింపబడి కట్టని ఎండలోనూ నాటని తోటల్లోనూ అనుభవిస్తూ ఆ దేశములో దేవుని నామమును మహిమపరచవలసినటువంటి ఆ ప్రజలు దేవుని నామమును విడిచిపెట్టి ఆ కనాను దేశం యొక్క బొమ్మలను అనుసరించి దేవునికి అయిష్టమైనటువంటి ఆ పనిని చేయటం వలన దేవుడు వారిని విసర్జించెను. వాళ్ళు అంటున్నారు కదా కింద ఏమన్నారు, నీవు మమ్మల్ని బొత్తిగా విసర్జించి ఉన్నావు అని. దేవుడు వాళ్ళని ఏం చేశాడంటే విసర్జించెను. విసర్జించబడిన తర్వాత వారు శత్రువుల చేతికి ఏమయ్యారు, దొరికారు. శత్రువులు వారిని హింసించారు, చెరదీసుకుని పోయారు. చంపబడిన వారు చచ్చిపోయారు, పేదలైన వారు విడిచిపెట్టబడ్డారు. ఇవన్నీ కూడా మనం ఎక్కడ చూస్తామంటే ఇర్మియా గ్రంథంలో చూస్తాం. కాబట్టి ఇలాగున జరిగిన తర్వాత దేశమంతా కూడా ఏమైపోయిందంటే పాడు దెబ్బగా మారిపోయింది. నెబుకద్నెజరు వచ్చి సెర తీసుకుని పోయాడు ప్రజలందరినీ కూడా. చాలా భయంకరమైన పరిస్థితిలోకి వచ్చేసింది. ఒకప్పుడు అక్కడ నాటబడిన ప్రజలు ఆ యొక్క భూమి ఫలమును అనుభవిస్తూ మరి ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ఆ ప్రజలు అందరూ కూడా చెల్లా చెదురు అయిపోయారు. వాళ్ళు నివసించే ఇళ్లలో ముళ్ళ తొప్పలు మూల్చిపోయినాయి. వారు తిరిగేటటువంటి వీధులలో రాళ్ళు కుప్పగా కూర్చోబడినాయి. మరి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ యొక్క పరిస్థితుల్లో దేశాలు ప్రజలు ఏమైపోయారంటే చెదిరిపోయారు. కారణం ఏంటి అని అంటే కేవలం తన దేవుడైనటువంటి ప్రభువును విడిచిపెట్టి
వేరొక దేవతను అనుసరించి నడవటం వలన కలిగినటువంటి విపత్తు అని మనం గ్రహించవచ్చు. కనుక కనుక ఆ ప్రజల యొక్క పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది అని అంటే చాలా భయంకరంగా ఉన్నట్లు ఆ విలాప వాక్యాలన్నీ చదివితే మనకు అర్థమవుతుంది. ఆ విలాప వాక్యముల యొక్క చివరి అధ్యాయం చివరి వచనాలకు వచ్చేసరికి అక్కడ భక్తుడు ఈ రీతిగా దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నట్లు మనం చూస్తున్నామంటే ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా యెహోవా, నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరుగుతాం. అంటే నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరుగుతాము అని అంటే ఇప్పుడు వాడు ఎవరి తట్టు తిరిగిలేరు? తమ దేవుడైన యెహోవా తట్టు వాడు తిరిగిలేరు. మరి తమ దేవుడైన యెహోవా తట్టు వాడు తిరిగి ఉండకపోతే మరి ఎవరి తట్టు తిరిగినట్లు అని అంటే దేవునికి అయిష్టమైనటువంటి ఆ విగ్రహారాధన తట్టు వాళ్ళు తిరిగి ఉన్నారు. కాబట్టి నీవు తిప్పితే ఇప్పుడు నాశన దశకు వచ్చి నశించిపోతున్నటువంటి స్థితికి వచ్చి ఆ భయంకరమైన పరిస్థితి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు ఏమన్నారంటే, మేము నీ తట్టు నుండి తిరిగిపోయాము, నీవు కనుక త్రిప్పేవనుకో మేము నీ తట్టు తిరుగుతాము అన్నారు. తర్వాత మా పూర్వస్థితి నువ్వు మరలా మాకు దయచేయవా? ఏంటంట, మా పూర్వస్థితి మరలా మాకు దయచేయవా? పూర్వం ఏ స్థితి ఉంది? పూర్వం ఏ స్థితి ఉంది? వైభవంతో కూడినటువంటి స్థితి, వైభవంతో కూడినటువంటి స్థితి. వాళ్ళు చక్కని దేశాన్ని వాళ్ళకి దేవుడు ఇచ్చాడు. ఆ దేశం సస్యశ్యామలపై మంచి పంటలు పండుతూ ఉంది. వారు చక్కగా నాటుతున్నారు, కోసుకుంటున్నారు, అనుభవిస్తున్నారు. వారి పిల్లలు ఏమైనా అభివృద్ధిని చెందుతూ ఉన్నారు. అలాంటి స్థితిలో వాళ్ళ పితరులు తమ దేవుడైన యెహోవాని వారు ఏం చేశారంటే సేవించి అభివృద్ధి చెందారు. వారి పిల్లల తరాలు వచ్చేసరికి ఆ పితరుల దేవుణ్ణి వీళ్ళు విడిచిపెట్టి వీళ్ళు ఆ కనాను దేవతల దేవుడిగా చేసుకున్నట్లుగా మనకు లేఖనాలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు అంటున్నారు, మా పితరుల కాలంలో నీవు మాకు అనుభవించినటువంటి మా పూర్వ స్థితిని ఇప్పుడు మాకు దయచేయము అంటున్నారు. మా పూర్వస్థితి మాకు కావాలి. నీవు మమ్మల్ని బొత్తిగా విసర్జించి ఉన్నావు. నీ మహోగ్రత ఎక్కడికి వచ్చేసిందంటే మా మీదకు వచ్చేసింది. కాబట్టి మేము ఇప్పుడు నాశన స్థితిలో ఉన్నాము. కనుక నాయనా మమ్మల్ని కనికరించి మా పూర్వస్థితి మాకు దయచేయము, మా పూర్వస్థితి మాకు దయచేయము. నిజమేనండి. యేసు క్రీస్తుని ఆయన రక్షకుడని మన ఆపదను బట్టో అవసరతను బట్టో దేవుని సన్నిధికి వచ్చినటువంటి తుల్లీటి ప్రేమ, తొల్లీటి భక్తి, తొలి దినములలో ఉన్న శ్రద్ధ, తొలి దినములలో ఉన్నటువంటి ప్రార్థన మనకు ఉందా? తొలి దినములలో ఆపద కొలదో అవసరం కొలదో మనం దేవుని సన్నిధికి వచ్చాం. కలిగిన ఆపదను బట్టో అవసరతను బట్టో ఆయన సన్నిధిని మోకరించాం. ఆయనను హృదయపూర్వకంగా అంగీకరించి ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేసాం. మన కార్యములన్నీ సఫలమయ్యేంత వరకు కూడా మనం ఆయన సన్నిధిలో ఏం చేసామంటే ప్రార్థన చేసాం, కన్నీరు గార్చాం, ఏడ్చాం, మొర్రపెట్టుకున్నాం, సంఘం అంతటినీ ప్రార్థన చేయమన్నాం, సేవకుల్ని ప్రార్థన చేయమన్నాం. ఎందుకు అనంటే ఆనాటి ఆ స్థితిని నుండి తప్పించుకోవటానికి దేవుడే ఆశ్రయమని ఆయన యొద్దకు మనము చేరాం. ఆయన యొద్దకు చేరి చేసిన ప్రార్థనను ఆలకించి మన పరిస్థితుల్ని, మన స్థితిగతుల్ని ఆయన ఏం చేశాడంటే మార్చాడు. దేవునికి స్తోత్రం. మార్చబడిన తర్వాత ఆ మొదటి స్థితిలో మనం చేసినటువంటి ఆ ప్రార్థనలు ఇప్పుడు ఉన్నాయా? మనము ఆ స్థితిలో చూపించిన భయము ఇప్పుడు ఉందా? మనము ఆ స్థితిలో చేసినటువంటి దేవుని సన్నిధి పట్ల ఉండవలసినటువంటి ప్రేమ మనలో ఉందా?
ఒక్కసారి మనం పరీక్షించుకుందాం, మనం పరీక్షించుకుందాం. ఉందా మనలో ఆ భయము భక్తి ఉందా, ఆ ప్రేమ ఉందా? మన కార్యములు సఫలమవగానే మొక్కుబళ్ళు చెల్లించినటువంటి వారమై మొక్కుకుని చెల్లించేసి తిరిగి మరలా మనం ఏమవుతున్నామంటే దేవునికి దూరంగా బ్రతికేస్తున్నాం. ఎలాగ బ్రతికేస్తున్నాం? లేదండి, మేము యేసు ప్రభువును ప్రార్థన చేసుకుంటున్నాం, యేసు ప్రభువునే నమ్ముకున్నాం, యేసు ప్రభువేనండి మాకు కార్యాలు చేస్తా. అవునండి, నిజమే. కానీ మొదట నీవు దేవుని పట్ల కలిగి ఉన్న ప్రేమ నీలో ఉందా? ఒకటి ప్రశ్నించుకోవాలి. రెండు, దేవుని సంఘం పట్ల, దేవుని మందిరంలో దేవుడు ఉన్నాడని నువ్వు చూపించిన మొదటి భయభక్తులు నీలో ఉన్నాయా గమనించుకోవాలి. తర్వాత దేవుని సన్నిధిని మనం నడవలసిన విధంగా ఆ రోజును వద్దంటే వచ్చి నడుచుకున్నాం, ఇప్పుడు ఆ నడక మనలో ఉందా ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. దేవుని సన్నిధికి ఇవ్వవలసినటువంటి విలువను మనం ఇవ్వగలుగుతున్నామా? దేవుని సన్నిధిలో ఆపద కొలితే ఆ రోజు చేసిన ప్రార్థన ఈ రోజున చేయగలుగుతున్నామా? దేవునికి ఇవ్వవలసిన వాటిని మనం ఇవ్వగలుగుతున్నామా? దేవుని మందిరాన్ని మనం ఎంతవరకు ప్రేమిస్తున్నాం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా మనకి ఉంది. కాబట్టి ఆ ప్రశ్న మనకు అవసరం. అది మనల్ని మనం అంటున్నట్టు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను ఏం చేయాలి? పరీక్షించుకొనవలను అని రాశాడు కొరింథీయులకు రాసిన పత్రికలో. ప్రతి మనుషుడు తను తాను భక్తి ఏ రీతిగా ఉంది, భక్తిని చేస్తున్నాం, దాని శక్తిని ఆశ్రయించగలుగుతున్నాము, ఆ శక్తి కలిగిన దేవుని యొక్క వాక్యానికి మనం విధేయులు అవుతున్నామా? ఆ వాక్యాన్ని విని మనం ఎన్నాడైంది? ఆ వాక్యం యొక్కకు వచ్చి మనం ఎన్నాడైంది? ఆ వాక్కుని విని ఎన్నాడు మనము ఎన్నాడైపోయిందో మనమే ఏం చేయాలి? ప్రశ్నించుకోవాలి. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. దేవుని వాక్కు ద్వారానే సర్వ సృష్టి కలిగింది. కలుగును గాక అన్న దేవుని నోటి మాటను బట్టి సమస్తము సృజించబడింది. ఆ నోటి మాటే ప్రతి దినము నీతో మాట్లాడుతుంది. ఆ నోటి మాటే, ఆ వాక్యే శుక్రవారం ఆదివారం నీతో మాట్లాడుతుంది. ఆ మాటకు నువ్వు విని ఎంత విధేయుడు అవుతున్నావు, ఎంత విధేయురాలుగా ఉన్నావు? ఆ మాట విని ఎంతగా నీవు భయపడుతున్నావు? భూమి ఆకాశములను సృజించింది దేవుని వాక్కు అని పరిశుద్ధ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. ఆ వాక్య నీతో మాట్లాడుతుంది. ఇంత శక్తివంతమైనటువంటి వాక్కు మనతో మాట్లాడుతుండగా శక్తి కలిగిన యేసయ్యకు మనం ఎంతవరకు విధేయులమై ఉన్నాము? ఇది ప్రశ్న. బాప్తిసం తీసుకున్నాం, నీటిలో దిగాం, ప్రమాణం చేసాం, బాప్తిసం తీసుకున్నాం. ఎంతవరకు? బాప్తిసం తీసుకున్న తొలి దినములలో మనం దేవుని సన్నిధి క్రమములు అన్నిటిలో పాల్గొన్నాం. ఈరోజు మనం ఎక్కడున్నాం? మనం ఏ వైపు చూస్తున్నాం? ఆనాటి ఇశ్రాయేలు చేసిన అపరాధం కూడా అదేనండి. అదే, వారు తమ పితరులు ఉన్నంత కాలం యెహోవా దేవుడని దేవునికి భయపడి నడుచుకున్నారు. పితరుల కాలం గతించింది, తరాలు గతించిపోతున్నాయి, తరములు పెరుగుతున్నాయి. ఆ పెరిగే తరమునకు ఏమైపోయిందంటే ఆయన కార్యములు మరుగైపోయి, ఆయన యొక్క మార్గము మరుగైపోయింది, ఆయన నామము కూడా మరుగైపోయింది. ఇక వాళ్ళు నివసించే కనాను దేశం యొక్క బొమ్మలే దేవుడు అనుకుని వాళ్ళు ఏం చేశారంటే దేవుని నామమును మరిచి విగ్రహములను వెంబడించారు. ఆ విగ్రహములు ఆనాడు వారు వెంబడించింది విగ్రహములు అయితే దేవుని యొక్క భయభక్తులు మానివేసి దేవుని యొక్క వాక్యములకు దూరమై లోకములో ఉన్న వాటిని, లోక ఆశల్ని మనం వెంబడిస్తున్నామేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మనం దేవుడు గొప్ప దేవుడు, శక్తిమంతుడు, బల సంపన్నుడు, ఆయన బల పరాక్రమం కలిగిన దేవాది దేవుడు. కాబట్టి అట్టి దేవుణ్ణి మనం కలిగి ఉన్న వారము కనుక మనం ఏ స్థితిలో ఉన్నామో దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. వారి స్థితిని వారు గ్రహించుకుని అంటున్నారు, మేము తప్పిపోయాం, నీ నుండి వెనుక తిరిగిపోయాం, నువ్వు తిప్పితే కనుక మేము మీ తట్టు తిరుగుతామయ్యా, మా పూర్వ స్థితిని మాకు దయచేయి అనగలవా? ఒకనాడు
నీ సన్నిధికి వచ్చి నా అవసరతను బట్టి, నా వ్యాధిని బట్టి, నా రుణములను బట్టి, నా బాధను బట్టి ఒకనాడు నీ సన్నిధికి వచ్చి నేనెట్లు నడుచుకుంటునో ప్రభువా, ఆనాటి ప్రార్థన, ఆనాటి భక్తి, ఆనాటి విశ్వాసం, ఆనాటి నా నడత తిరిగి నా పూర్వపు స్థితిని నాకు దయచేయవా అని చెప్పి మనం అనగలిగేటటువంటి వారంగా ఉండాలి. అలాగూ అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మరి సంసోను పట్ల గొప్ప కార్యాన్ని చేశాడు. న్యాయాధిపతుల గ్రంథములోనికి మనం వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 16వ అధ్యాయం 28వ వచనం నుంచి 16వ అధ్యాయము 28వ వచనం నుంచి అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము దేవా, దయచేసి ఈసారి ఈసారి మాత్రమే నన్ను బలపరుచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్క మారే ఖండించి పగ తీర్చుకొనిమ్మని యెహోవాకు మొర్రపెట్టెను అని మనం చదువుకున్నాం. సంసోనును గురించి మనం ఆలోచన చేస్తే సంసోను దేవుని యొక్క దయ వలన, కృప వలన ఇశ్రాయేలు ప్రజలను శత్రువుల చేతిలో నుండి విడిపించుటకు గాను దేవుని యొక్క అనుగ్రహము చేత సంసోను తల్లిదండ్రులకు అనుగ్రహించబడిన వాడు. దేవునికి స్తోత్రం. అలాగా అనుగ్రహించబడిన సంసోను గురించి దేవదూత చెప్పింది. తల్లి గర్భములో పుట్టిన నాట నుండి అతని తల మీద ఏమేయటానికి వీలేదు, క్షౌరపు కత్తి పట్టడానికి వీలేదు. అతడు నాజీరు చేయబడినవాడు. శత్రువుల చేతిలో నుండి తమ ప్రజలైనటువంటి ఇశ్రాయేలులను విడిపించుటకును వారికి న్యాయాధిపతిగాను రక్షకునిగాను ఉండుట కొరకు ఈ కుమారుని నేను మీకు ఇచ్చాను అని దేవుడు చెప్పాడు. ఆనాటి నుంచి ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను బాగానే పెంచారు. అతడు పెరిగాడు. ఆ తల మీద క్షౌరపు కత్తి వేయకోకుండా అతన్ని నాజీరు చేయబడిన వాడిగా ఎదిగాడు. యవ్వన ప్రాయంలోకి వచ్చాడు. యవ్వన ప్రాయంలోకి వచ్చినటువంటి సంసోను బలమైన దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. బలమైన ఆత్మచేత నింపబడి సంసోను బలవంతుడుగా ఎంచబడి ఇశ్రాయేలు మీదకి వచ్చినటువంటి శత్రువులందరికీ కూడా భయం పుట్టించేటటువంటి రీతిలో సంసోను బలవంతుడాయన. దేవునికి స్తోత్రం. అతన్ని బంధించి పట్టుకోవాలనుకున్న ఫిలిష్తీయులు ఆ కొత్త తాళ్లను తెచ్చి ఆ యొక్క సంసోను బంధించి ఇనుప సంఖ్యలు తెచ్చి అతను బంధించినప్పుడు అంటండి అవన్నీ కూడా ఆ తాళ్ళు అగ్నికి కరిగి కాలి విడిపోయినట్లుగా ఆ తాళ్ళు విడిపోయి అంట, సంఖ్యలు తెప్పి వేయబడి అంట. అంతేకాదు అతని మీదకు వచ్చినటువంటి ఫిలిష్తీయులను తన మీదకు వస్తున్నటువంటి ఫిలిష్తీయులు ఎదుర్కోవడానికి అతని చేతిలో ఆయుధం ఏమీ లేని కారణంగా అతడు నిలుచున్న చోట పక్కనే ఒక గాడిద చచ్చిపోతే ఆ గాడిద మొత్తం మట్టి అవ్వేటటువంటి పరిస్థితుల్లో లేదు. అవుతూ ఉంటుండగా ఆ పచ్చి గాడిద దవడ ఎముకను తీసుకుని ఫిలిష్తీయులలో 1000 మందిని చంపినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. చూడండి ఆ మాటలు. 15వ అధ్యాయము 12వ వచనం నుంచి నేను చదువుతున్నాను. అందుకు వారు, మేము ఫిలిష్తీయుల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చుమని అతనితో అనగా, సంసోను మీరు నా మీద పడకుండానట్లు నాతో ప్రమాణం చేయడని. అందుకు వారు, అలాగూ కాదు, నిశ్చయముగా మేము నిన్ను చంపము కానీ నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించవదనమని చెప్పి
2 క్రొత్త తాళాల చేత అతను కట్టి ఆ బండ యొద్ద నుండి అతను తీసుకుని వచ్చింది. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా ఎలాగా బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన కాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె ఆయన. సంకెళ్ళను అతని చేతుల మీద నుండి ఏమైపోయాట వీడిపోయాను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకుని ఆ దాని చేత 1000 మంది మనుషులను ఏం చేశాడంటే చంపెను. ఇది మనుషులకు సాధ్యమా? కానీ కాదు. ఎందుకు ఇతనికి సాధ్యమైంది అని అంటే దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు. సామాన్యం కాదు, బలమైన ఆత్మ చేత నింపబడ్డాడని రాయి. దేవుని బలము ఎదుట మనుషుని యొక్క బలం ఏ పాటిదండి? దేవుని యొక్క బలము ఎదుట మనుష్యుని యొక్క బలం ఏ పాటిది? దేవుని ఆలోచన ఎదుట మనుషుని యొక్క ఆలోచన ఏ పాటిది? దేవుని యొక్క జ్ఞానము ఎదుట మనుషుని యొక్క జ్ఞానం ఏ పాటిది? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని వాక్యం చెప్తుంది మీ యొక్క జ్ఞానము నా దృష్టికి వేర్వేతనముగా ఉన్నది అని. కాబట్టి మనం జ్ఞానులమని, మనం బలవంతులమని మనం అనుకోవడానికి వీలేదు. మనం నమ్ముకున్న మన దేవుడు ఉన్నాడే, ఆయన ఏమై ఉన్నాడంటండి? బలమైన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన బలమైన దేవుడు కాబట్టి ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి, ఆ దేవుని యందు నమ్మిక ఉంచి, వారి ప్రవర్తన సరి అయినదిగా ఉండి దేవుని ఆత్మచేత నింపబడిన ప్రజలు బలమైన కార్యాలు చేస్తారు. అదే జరిగింది సంసోను పట్ల. అతడు దేవునికి నాజీరు చేయబడ్డాడు. దేవుని నామమున నాజీరు చేయబడ్డాడు. దేవుని ఆత్మ అతని బలముగా సంధించింది. కాబట్టే ఒక్క గాడిద దవడ ఎముక ఏ పాటిదండి? ఆ ఎముకను చేతితో పట్టుకుని 1000 మందిని చంపినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంతేకాదు, అతడు వస్తూ ఉంటుండగా గుహలో నుంచి ఒక సింహం బొబ్బరించి లేచినటువంటి సింహముని ఎదుర్కొన్నాడు. పారిపోలేదు, ఎదుర్కొనేటటువంటి ఆ సింహం అతని మీదకి వచ్చేసరికి దానితో పోరాడి ఏ నోటితోటైతే సంసోను మింగేసేదో ఆ నోటినే పట్టుకుని ఆ 2గా సంసోను ఆ సింహాన్ని ఏం చేశాడంట? చీల్చి వేసెను. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క శక్తి గొప్పది, దేవుని యొక్క ఫలము గొప్పదో. మనుష్యుడా, నీవే పాటివాడవు, నీవే పాటిదాను. మనమందరం కేవలం నీళ్లు పోస్తే కరిగిపోయే మట్టివారు. అందుకనే దేవుడు అనుదినము వారు మంటివారు అని మనల్ని ఏం చేస్తున్నాడంటే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు కాబట్టి మనము భూమి మీద మనగలుగుతున్నాం కాబట్టి మన వల్ల కాదు, కానీ మనం నమ్మిన మన దేవుని యొక్క కృప చేతే మనం బ్రతకగలుగుతున్నాం. మనకంటే గొప్పవాళ్ళు, ధనికులు, ఐశ్వర్యవంతులు, అందసందాలు కలిగిన వాళ్ళు, మంత్రులు, ప్రధానులు అనేక మంది అయినటువంటి వారి లోకంలో ఎంతో మంది ఏమైపోయారంటే వైరస్ చేత పట్టబడి చచ్చిపోయారు. మనం గొప్పవాళ్ళని బ్రతికేసామా? మనం శక్తివంతుల వల్ల బ్రతికేసామా? కేవలం ఆయన కృప చేత మన సజీవులుగా ఉంచాడు. దేవునికి మహిమ కలుగును. ఆయన కృప చేత మనల్ని ఎలా ఉంచాడు? సజీవులుగా ఉంచాడు. ఆయన కృప చేతే కానీ మన శక్తి, మన బలము కాదండి. నిజంగా ఆ ఆగస్టు నెలంతా దేవుడు అపారమైన కృపను బట్టి కాచాడు. సెప్టెంబర్ 4కి ఆయన కృప చేత మనల్ని ఏం చేశాడంటే నడిపించినటువంటి ఆ యొక్క దేవుని కృపను బట్టి మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధిని మనం ఎలా ఉండాలి? నమ్మకముగా ఉండాలి. మనకున్నటువంటి సమస్యల్లోనే కానివ్వండి, మనకున్న శోధంలోనే కానివ్వండి, మనకున్న అవసరతల్లోనే కానివ్వండి, మనకున్న అప్పుల్లోనే కానివ్వండి, అన్నిటిలోనూ మన దేవుడు చాలిన వాడే. కానీ నీవు నమ్మకంగా ఉంటున్నావా?
ఎంతవరకు నీ నమ్మకత్వాన్ని నువ్వు కాపాడుకుంటున్నావు? ఎంతవరకు నీ భక్తిని నువ్వు కాపాడుకోగలుగుతున్నావు? ఎంతవరకు నీ దేవునికి నువ్వు విధేయురాలవుతున్నావు? ఎంతవరకు సంఘమునకు, సంఘ పరిచర్యలకు నీవు లోబడుతున్నావు? ఒకసారి ఆలోచన చేయండి, ఒకసారి ఆలోచన చేయండి. అక్కడ సంసోను అంటున్నాడు, దేవా యెహోవా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ ఒక్కసారికి నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? నా కన్నుల నిమిత్తం. ఎందుకు అతని కన్నుల నిమిత్తం దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకోవాలి? ఏ దేవుడైతే అతను ప్రతిష్ఠించి నాజీరు చేసి తన ఆత్మతో నింపి బలవంతునిగా చేశాడో ఆ దేవుని నిమిత్తం బ్రతకాల్సినటువంటి సంసోను ఒక స్త్రీ వ్యామోహంలో పడిపోయి ఆమెను ప్రేమించి ఆమెకి ఏం చేశాడంటే ఆమె యొద్దకు వెళ్ళాడు. ఆ పాపంలో ఉంటున్నప్పుడే అతని బల రహస్యాన్ని కనుగొనమని ఫిలిష్తీయులు ఆమెకి ఏం చేశారు? ద్రవ్యాన్ని ఇచ్చారు. ఆ డబ్బుకు తన శరీరాన్ని అమ్ముకున్నటువంటి ఆమె నీతి లేనటువంటిది కాబట్టి తన ఇంటికి వచ్చిన సంసోనును ప్రాణం ఇస్తున్నంతగా తన ఫలం దేంట్లో ఉందో అడుగుట వలన ప్రాణం విసిగా అంటే తన బల రహస్యాన్ని ఆ వేశ్యకు చెప్పాడు. ఆమె ఏం చేసిందంటే ఆ బల రహస్యం ఎందులో ఉందంటే తన తల వెంట్రుకల్లో ఉంది. ఎందుకంటే తల్లి గర్భము నుండి పుట్టిన మొదలుకొని క్షౌరపు కత్తి నెత్తి మీద పడుకోకుండా అనాచీరు చేయబడ్డాను కాబట్టి నా దేవుని శక్తి నాలో ఉంది కాబట్టి నేను ఇటువంటి గొప్ప కార్యాలు చేయగలుగుతున్నాను. ఆ వెంటనే అతను పండుకున్న వెంటనే అతని తలను ఏం చేసిందంటే శుభ్రంగా క్షౌరం చేయించేసింది. ఫిలిష్తీయులు కౌలు పంపించింది. ఫిలిష్తీయులు వచ్చేసారు. సంసోను ఫిలిష్తీయులు వచ్చారు. అంతకుముందు ఫిలిష్తీయులు వచ్చారనేటప్పటికీ వేడ జీవుకుని బలము కలిగి లేచి వాళ్ళని చంపేటటువంటి సంసోను అలాగే జరుగుతుంది అనుకున్నాడు. అలాగే లేచాడు. కానీ అతడికి తెలియలేదు. ఏం తెలియలేదు? యెహోవా నన్ను ఎడబాసెను అనే సంగతి తెలియలేదు. ఎందుకు ఎడబాసెను? చేసిన అపరాధమును బట్టి, చేసిన పాపమును బట్టి, జరిగినటువంటి ఆ సంఘటనను బట్టి దేవుని ఆత్మ అతన్ని విడిచిపోయింది. విడిచిపోయినప్పుడు అతను సామాన్యుని వలె అయిపోయాడు. ఫిలిష్తీయులు వచ్చి అతను పట్టుకున్నారు, బంధించారు. ఏ కన్నులతో అయితే ఆ స్త్రీని చూసి మోహించి పాపంలో పడ్డాడో వాళ్ళు పట్టుకుని బంధించిన వెంటనే 2 కళ్ళు తీసేసారు. దయచేసి గ్రహించాలి, 2 కన్నులు తీసేసారు. మన కన్నులతో దేన్ని చూస్తున్నాం? మన కన్నులతో దేన్ని ఆశిస్తున్నాం? జాగ్రత్త. అవయవాలు ఇచ్చింది కేవలం లోకం పాపంలో పడిపోయి నాశనాన్ని పోవడానికి కాదు. మనకు అవయవాలను ఇచ్చింది మన దేవుని నామమును మహిమపరచడానికి. చప్పట్లు కొట్టడానికి చెప్పాలా? చప్పట్లు కొట్టడానికి కొట్టండి అని చెప్పాలా? హల్లెలూయా అని చెయ్యి ఎత్తండి అని చెప్పాలా? ఎందుకున్నాయి ఇవి? ఎంతసేపు నీకు నీవే వండుకుని తినడానికి కాదు, దేవుని నామమును మహిమ పరచడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని ఘనపరచడానికి, నీ దేవుని నామ మహిమార్థమని నీకు ఇచ్చినటువంటి అవయవాలను బట్టి నీ దేవుడు స్తుతించబడటానికి. ఎంతమంది చెప్తేనే కానీ చెయ్యత్తరండి. స్తోత్రం చెప్పండి అంటే కానీ స్తోత్రం చెప్పరు. చప్పట్లు కొట్టండి అంటేనే కానీ కొట్టరు. పాడండి అంటేనే కానీ పాడరు. జీవము లేని రాళ్ల దగ్గరికి వెళ్ళినటువంటి వ్యక్తులు భజన చేస్తూ వాడన్నట్టుగా తన్మయం చెందుతున్నారు. కానీ నీవు నేను వచ్చింది ఎక్కడికో తెలుసా? జీవము కలిగిన దేవుని యొద్దకు వచ్చాము, జీవించుచున్న దేవుని యొద్దకు వచ్చాము. మన దేవుడు సజీవుడు, మన దేవుడు పునరుత్థానుడు, సర్వశక్తి కలిగిన వాడు. ఆయన దగ్గరకు వచ్చి కూడా అజ్ఞానంతో ఉండిపోతే నీ అజ్ఞానాన్ని బట్టి నీవే ఏం చేయలేమంటే దేవుని ఆశీర్వాదాన్ని పొందను. ఆయన అంటాడు, నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను ప్రేమించిన వారిని ఆస్తికస్తులుగా చేస్తానంటాడు. కాబట్టి దేవుని సన్నిధిని అనుభవించాలి. దేవుని అవయవాలు ఇచ్చినందుకు, కన్ను గేటడానికి, ప్రేమించడానికి, ఫోన్ ఇచ్చినందుకు ఏంటయ్యా దిక్కమాలి అన్నీ పెట్టినాకరావు, ఆ దిక్కమాలి అన్నీ పెట్టి
దాన్ని దీన్ని ప్రేమించడానికి, ఆడికి వీడికి ఉత్తరాలు రాయటానికి, దీనికి ఒకటి ఆడికి ఆడికి ఒకటి దీనికి అందించ, ఇలా దాంట్లో ఉన్న చెత్త అంతా చూడటానిక, మాట్లాడిన మాట రికార్డ్ చేసేసి గొడవలు పెట్టుకోవడానిక. గ్రహించండి. ఎందుకు ఆ పరికరం దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఇప్పుడు దేనికి ఉపయోగపడుతుంది అది ఒకసారి ఆలోచన చేయండి. దేవుడి లోకంలో ప్రేమించి ఇచ్చిన వస్తు వాహనాలను బట్టైనా దేవుని ప్రజలు దేవుణ్ణి మహిమపరచాలి. ఇచ్చిన అవయవాలను బట్టైనా దేవుని ప్రజలు దేవుని నామమును మహిమపరచాలి. అందుకనే దేవుడు సమస్తము నీకు నాకు ఇచ్చాడు. పిల్లలందరూ సత్తపడి పాస్టర్ డేకి మేము సెలవు అంటామంటే అసలు ఇష్టపడలేదు. మీరు కొట్టే ఆ చిన్నది కొనండి కానీ నాకు పెద్దది అవసరం లేదు అని చెప్పి నేను కొనలేవు. కానీ ఎందుకో పట్టుబట్టేసింది, నువ్వు కొనాలి. ఎప్పుడైనా నేను చూడాలంటే ఆ సెల్లో నువ్వు వీడియో ఆన్ చేస్తే నీ చిన్న సెల్లో కొత్తదా, అది ఇక్కడే పుట్టింది. ఇక్కడే మాధవి హాస్పిటల్లో పుట్టింది. మన ఇంట్లో ఉంటాడు కానీ నీళ్ళు కోసుకుని మన ఇంట్లో ఉంటాడు కానీ అది పుట్టింది ఇక్కడే. బాగా అలవాటు. రాత్రి పడుకుంటాకి వెళ్ళేది, రెండుకి వెళ్ళేది అంతే. ఎందుకంటే నా వల్ల కాదు, పోవాలొచ్చేట్టుగా దాన్ని. ఆ 2 గంటలకి వెళ్ళేది. కానీ గతిమా టైంలో ఇక్కడే ఉండేది. దానికి అత్త అంటూ వచ్చింది కానీ అంకులు అంటూ తిరిగేది కాదు నోటికి. అక్కు అనేది అది పెద్దది కొని అదే పిలుపు. నువ్వు ఇంకా దాంట్లోనే ఉంటావు. నేను చూడాలంటే ఎలాగా నీకు చిన్న సెల్లో అంతదా, నీకు ఉండాలమ్మా సెల్లో అంటుంది. దెబ్బలాట ఎలాగో 7 అని చెప్పేసేసి అంటుంటా. దానికి ప్రతి డిసెంబరు 25వ తారీఖు ఇక్కడ ఏమో క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. దానికి అప్పుడు నొప్పులు వచ్చినాయని హాస్పిటల్ తీసుకెళ్ళాం. 20 తెల్లారుజాము పుట్టింది అంటే ఇంక 26వ తారీఖు వచ్చేసింది అనమాట. ప్రతి డిసెంబర్ నెల 26వ తారీఖుని అది బట్టల కోసం నేను డబ్బులు ఇస్తూ ఉంటుంటాను. ఇప్పుడు 8,000 పెడితే ఒక డ్రెస్ వస్తుందరా చెప్పండి. నేను దానికి ఎంత ఇస్తాను తెలుసా? 150 దగ్గర నుంచి ఇప్పటికి 500లోకి వచ్చేది. నిజం. బట్టలు కొనుక్కోమ్మా నువ్వు అంట. వద్దులే అత్త, నాకు వద్దులే, నువ్వు ఉంచుకో అంటాను. వద్దొద్దు, 500 పెట్టి మంచి డ్రెస్ కొనుక్కుంటుంటాను. మంచి డ్రెస్ వస్తుందా నువ్వు అలాగే అంటావు? ఎందుకురా అదే నాడు తాడికాడులోకి డ్రెస్ మెటీరియల్ 500 బంగారం నాడు వచ్చేస్తా, నేను కొనిస్తాను అంటుంటా. వచ్చినప్పుడు చూస్తాలే, అయితే ఇప్పుడు వద్దులే అని అంటారు. నోర్మే తీసుకో. వాటిలో అంటే ఇంకో 3 ఏళ్ళు 4 ఏళ్ళు వేసి ఆడ అమ్మ ఏం చేద్దంటే వచ్చి అతపాట్లో పోండి. కాబట్టి అది అంతగా మనకు అలవాటైన బిడ్డ. CA చదివింది. అయితే కొన్ని మార్కులు అంటే కొన్నింటి ఎక్కువ కూడా కాదు, 1/2 మార్కుల్లో అది ఏం అయిపోతుందంటే చేంజ్ అయిపోతుంది. దాని గురించి ఏడుతూ ఉంటాడు. అంతా నాకు ఎందుకు ఇలా జరుగుతుందని. ఏది చేసిన దేవుడు మనకి ఏం చేస్తాడు? మేలే చేస్తాడు. మంచి మార్కులతో చదివేసావనుకో పరిగెడతావే అమెరికాయో ఆస్ట్రేలియాను. నువ్వు మా మంచినే ఉండాలి, మా పిల్లవు కాబట్టి, అందుకని వస్తున్నాడేమో ఉన్నాయి అంటుంటారు. ఉద్యోగం చేస్తుంది, ప్రస్తుతం విజయవాడలో చేస్తుంది, రేపు జనవరి ఫిబ్రవరిలో అమెరికా వెళ్తుందిగా వస్తుంది. కాబట్టి దేవుడు ఏం చేసినా తన ప్రజల ఎడల ఏం చేస్తాడంటే గొప్ప కార్యాలే చేస్తాడు. సంసోను ఎడల దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. కానీ దేవుణ్ణి విసర్జించి ఏ కన్నులతో అయితే వేసిన చూసి పాపంలో పడ్డాడు. ఆ కన్నులు శత్రువులు ఏం చేశారు? తీసేశారండి. 2 కళ్ళు తీశారు. నిజమే, దేవునికి మనం దూరస్తులమయ్యి, దేవుని సన్నిధికి మనం దూరస్తులమయ్యి, దేవుని నామమును బట్టి బ్రతకవలసిన మనము లోకమును ఆశించి లోకములోకి వెళితే శత్రువు మనం ఏం చేద్దంటే పట్టుకుంటుంది. ఎందుకంటే అది గర్జించు సింహం అని
ఎవరిని మృంగుదునా అని అది ఏం చేస్తుందంటే తిరుగులాడుచు ఉన్నది అని పేతురు రాసిన పత్రికలో రాయబడి ఉంది. కాబట్టి అది ఖచ్చితంగా మనం ఏం చేద్దంటే పట్టుకుంటుంది. పట్టుకుంది అంటే అది మనల్ని ఏం చేయదంటే క్షేమస్థితిలో ఉండనివ్వదు. మనకున్న క్షేమస్థితి అంతా పాడు చేసి మనల్ని బాధలకు శ్రమలకు ఏం చేద్దంటే గురి చేస్తూ ఉంటుంది. కనుక శత్రువులకు దొరికాడు. ఎప్పుడైతే దేవుణ్ణి వెడబాసాడో దేవుడు అతన్ని వెడబాసాడో శత్రువులు దొరికిపోయాడు. శత్రువు దొరికాడు. 2 కళ్ళు ఏం చేశాడు? పోయినాయి 2 కళ్ళు. 2 కళ్ళు పోయిన తర్వాత అతను ఏం చేశారో తెలుసా? బందీ గృహశాలకు తీసుకెళ్ళి ఏం చేశారో తెలుసా? ఆ పట్టణానికి అంతటికి సరిపోయేటటువంటి గోధుమ పిండి ఆడేటటువంటి తిరగలు విసిరేవానిగా చేసేసారు. చదవండి అన్నమాట 16వ అధ్యాయంలో కొంత 16వ అధ్యాయంలోనే ఎన్నో వచనంలోకి వస్తారంటే 21వ వచనం. అప్పుడు ఫిలిష్తీయులు అతను పట్టుకుని అతని కన్నులను ఊడదీసి రాజాకు అతను తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతను బంధించిరి. అతడు బందీ గృహములో తిరగలి విసురు వాడి ఆయను. అయితే అతడు క్షౌరం చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలు పెట్టాను. ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు బలవంతుడు అయినటువంటి సంసోను ఎక్కడికి వస్తాడు? ఒక దాసుడు వలె తిరగలి విసిరే స్థితిలోకి వచ్చాడు. చూసావా? శత్రువు మనల్ని ఎంతటి స్థితికైనా ఏం చేద్దంటే దిగజార్చేస్తాడు. కనుక శత్రువు మనం దొరికే వాళ్ళంగా ఉండటానికి వీల్లేదు. అలా ఉన్నట్లయితే అది మన మీద ఏం చేద్దంటే ఎలుబడి చేస్తుంది. కాబట్టి ఆ బందీ గృహంలో బంధించారు. ఆ యొక్క తిరగలి విసిరేటటువంటి వారిగా నేను అనుకున్నదాన్ని మనం తిరగలి విసిరేవాళ్ళం ఇప్పుడు లేదులే. మాట్లాడితే ఏమన్నా ఉంటే ఆ మిక్సీలో వేసే బర్వం తిప్పేస్తున్నాం. ఏ సొచ్చో కూర్చో నువ్వు దాని జోలికి వెళ్ళకరా. ఏ సొచ్చో కూర్చో సన్నంగానో ఆ లావుగానో మొత్తం మీద ఆ పిండి కిందో నోక్కిందో ఏదో పాపం గడిపేస్తున్నాం. మునుపు అలాగ ఉండేదా? ఏంటో చూడు. నీ ఒళ్ళే పెట్టి కూర్చో. వెనకేం చేసేవాళ్ళం? పండగ నెల వచ్చిందంటే సున్నిపిండి తీసుకుపోవడానికి తిరగల ఖాళీ ఉండయా? మీరు ఇస్రేలు లేదో నాకు తెలుసు, కానీ కుంచుడు మినువులు వేపేసేసి పప్పు చేసేసుకుని అనసూయ నేను 11 గంటలకు వేసుకునే వాళ్ళం తిరగరు. ఆ దొడ్డేపులు సత్తులు తెలుసు అనసూయ ఇల్లు. ఆ దొడ్డేపులు వేసుకునే వాళ్ళం తిరగరు. వేసుకుని ఇసిరేసేవాళ్ళం అంతే. సాయంకాలం ఆ మాట ఈ మాట ఆ మాట చెప్తా ఉంటుంటే శుభ్రంగా కుంచుడు మినువులు పప్పు కూడా విసిరేసేవాళ్ళం. దేవుడు ఎందుకు అన్నింటిలోనూ ఉంచాడు. ముగ్గురితో పాటు ముగ్గురుగా రోకల పోటు వేయడం నేర్చుకున్నాను. అన్ని పనులు ఈ చేతికి దేవుడు అలవాటు చేశాడు. అన్నీ చేశాను. పేడ చేశాను, పిడకలు జరిసాను, గోకాం, మెత్తాం, ఎలలేసాం, ఎన్ని పనులైనా చేసాం. ఇప్పుడు పనులు చేయమంటే పిల్లల్ని వెనకేసుకొస్తున్నారు పెద్దోళ్ళు. ఇక పిల్లలకు పనులు ఏమవుతాయి? ఇంకెంచి చేయక కొట్టు మీద గట్టి కొనుక్కొని తినడమే సరిపోతుంది. కానీ నేను అనుకునేదాన్ని ఈ సంవత్సరాన్ని అప్పుడు పిండిసులు వాళ్ళం కదా చేస్తా. నేను ఇప్పుడు అలాగే ఏదైనా పిండిసులుగా పెట్టుకున్నారు కావచ్చు అనుకున్నాను. కానీ సంవత్సరం గురించి సినిమా చూస్తే అందులో తెలిసిందండి. అందులో చూపించాడు. ఎలాగో తెలుసా గానుగ తెలుసు కదా. ఇప్పుడు గానుగ లేదు. ఇప్పుడు ఆ గానుగ లేదు. మూడు గానుగులు నువ్వులు తెల్లవారుజాము 3 గంటలకు వేసుకునేవాడు. రోకలు కిందకు తగలకూడదు, నువ్వులకే తగలాలి. కింద తగిలిందో నువ్వులు నలిగిపోతాను గొడవ. ఎత్తి వేయాలి.
ఒక కాలుతో గిట్టుకుంటూ ఉండాలి, చేతితో కోటేస్తుండాలి. 3 గానుగలు నువ్వులు సంతకాన్ని నానబెట్టి తెల్లవారుజాము 3 గంటలకు ఉప్పుతో మొదలెడితే ఎలుగు వచ్చేది. ఆ ఎలుగు వచ్చిన దగ్గర నుంచి ఆ నువ్వులు పాలేడు పట్టుకుని పైపుల దగ్గర పట్టుకుపోయి, ఈ పైపులు కాదు తిప్పుడు పైపు, కొట్టుడు పైపు కడుక్కుని వచ్చేవాడు. ఆ కడుక్కొచ్చిన నువ్వులు ఇప్పుడు గానుగులు ఉన్నాయి కదా, అదంతా కాడిస్తాము వెనకాల బరక వేసేసి ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత అది ఎండుతుంటుంటే ఏం చేయాలి, నలుపుతూ ఉండాలి. నలుపుతూ ఉంటుంటే ఏమైనా పొట్టుంటే ఏం చేద్దాయి, ఊడిపోయింది. అది మళ్ళీ సాయంకాలం ఏం చేయాలి, శుభ్రంగా చెరగాలి. తెల్లపిండిలో రాళ్ళంతా ఏమైనా బాగు చేయాలి. ఇవన్నీ చేసి తెలుగు రోడ్డు దగ్గర బయటకు వెళ్తే ఆడేమో గాలుగులో పోసి ఆ మట్టికి ఆ ఎద్దులు కట్టేవాడు. ఆ ఎద్దు ఏం చేసింది, గెర్రా 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 తిరుగుతూ ఉండేది. చిన్నప్పుడు ఆ గాలి మీద కూర్చున్న వాళ్ళం మీద బరువు చాలా మంది మమ్మల్ని ఎక్కించేసేవాడు. రాళ్ళు ఎట్టేవాడు. దానికి దట్టగా ఉండాలి, దట్టగా లేకపోతే కుర్రులు లేకపోతే నలగదు. దట్టగా ఉండాలి. ఆ దట్టం కోసం రాళ్ళు ఎట్టువాడు, పెద్ద పెద్ద రాళ్ళు. ఆ తాతయ్య గారు పెద్ద ఊళ్ళో మేము వెళ్ళేవాడు కాదు. ఒకవేళ దాని బరువు సార్లే తేలిపోతుంది అనుకుంటాడు, ఇలా రంటే అని చెప్పి ఏం చేసేవాడు, దాని మీద కూర్చోబెట్టేవాడు. చెక్కలా ఉండేది దాని మీద. అది తిరుగుతున్నా మేము తిరిగిపోవడం దాని చుట్టూ. ఇలాంటి పనులన్నీ చేసేవాడు. అప్పుడు చూపించాడు, గానుగులో నువ్వులు పోస్తే ఎత్తు ఎలాగైతే తిరుగుతుందో ఈ సంసోను మెడ మీద కాడి పెట్టి పెద్ద తిరగలు, అది గాను కంటే పెద్ద తిరగలు. ఆ తిరగల్లో డబ్బాలతో గోధులు పోస్తే ఈ సంసోను గిర్రని ఎద్దు తిరిగినట్టు ఆ కాడి తిప్పుతూ ఉండాలి. ఆ పిండి చేటలతో డబ్బాల్లోకి ఎత్తి పట్టణంలో ఏం చేసేవారంటే వ్యాపారము. అలాంటి దాసరకానికి వెళ్ళిపోయాడండి. అలాంటి దాసరకాన్ని తీసుకెళ్ళిపోయారు. ఆ తీసుకెళ్ళిపోయిందే కాకుండా వాళ్ళ దేవత యొక్క సంబరానికి ఆ సంసోను బందీ గృహంలో నుండి ఏం చేశారంట, తీసుకొచ్చారంట. చదువుతాం చూడండి, 23వ వచనం నుంచి 16వ అధ్యాయం 23వ వచనం నుంచి. ఫిలిష్తీయుల సర్దారులు మన దేవత మన శత్రువైన సంసోనును మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండగ ఆచరించుటకును కూడుకొనిది. జనుడు సంసోనుడు చూసినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపిన వాడునైన మన శత్రువును మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవతను స్తుతించింది. వారి హృదయము సంతోషంతో నిండి ఉండగా వారు మనము పరిహాసం చేయుటకు సంసోనుడు పిలిపించుదాము రెండని సంసోనుడు బందీ గృహము నుండి పిలవనంపిరి. వారు అతను చూసి గుడి స్తంభముల మధ్య అతను నిలవబెట్టి అపరిహాసము చేయుచుండిరి. సంసోను తన చేతిని పట్టుకొని పంటుతో ఇట్లను, ఈ గుడికి ఆధారముగానున్న స్తంభములను కడవనిచ్చి నీకు విడువము, నేను వాటి మీద ఆనుకొందును. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండను. ఫిలిష్తీయుల సర్దారులు అక్కడ ఉండేది. వారు సంసోనును ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు ఇంచుమించు 3000 మంది భూమి కూడి ఉండేది. ఆఖరికి ఎక్కడ తీసుకొచ్చారు, అపహాస్యం చేయడానికి తీసుకొచ్చారు. నిజమేనండి, మన దేవుడు మన దేవునితో మనం లేకపోతే మనం ఏమవుతుంటే అన్య జనులలో అపహాస్యం పాలైపోతాం. కాబట్టి మన దేవునితో మనం ఉండటం వలన మనకి ఏంటంటే ఘనత, మనకు ఘనత. కనుక ఆ సంసోనును అపహాస్యాలు తీసుకొచ్చినప్పుడు అపహసించి అతని హేళన చేస్తున్నప్పుడు అప్పుడు చేశాడు మనం చదువుకున్న వాక్యం యొక్క ప్రార్థన. ఏమని చేశాడు అని అంటే, అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కరుణ నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్క మారి నేను దండించడానికి నా పూర్వపు స్థితిని నాకు దయచేయుము. పూర్వం ఏ స్థితి అండి? శత్రువు భయపడిపోయే స్థితి.
సింహాలు చీల్చివేసిన స్థితి, బండలను బద్దలు చేసిన స్థితి, అతని బలమును చూసి ఫిలిష్తీయులు అడిగి పారిపోయే స్థితి. ఇప్పుడు అంటున్నాడు, నా పూర్వపు స్థితిని నాకు ఒక్కసారి దయచేయి. నా పూర్వ స్థితి నాకు కలిగించరా, కరుణించి మరలా బ్రతికించరా, కరుణామయుడా. నా పూర్వ స్థితి నాకు కలిగించరా, కరుణించి మరి వెళ్ళిపోకండి అంటే వెళ్ళిపోకండి, ఎక్కడికి వెళ్ళిపోయాడు? స్థితి నాకు కలిగించరా, ఇలా తీసాం కదా. ఏమన్నాయండి మరి రాసుకోవాలి, రాయలేదు, రాసేవాడు లేరు. ఇక్కడే ఉంది, అక్కడికి ఎక్కడో పోయి. దేవుని స్తోత్రం. నా హృదయ
నేను కనుమూయక మునుపు ఒక్కసారి నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకుని ఉజ్వలముగా నీ ఆత్మతో నన్ను బలపరిచినట్లయితే నా కన్నులు ఓడదీసిన ఈ ఫిలిస్తీన్లను నేను హతమార్చునట్లుగా ఒక్కసారి నా పూర్వపు స్థితిని నాకు దయచేయి. నా పూర్వపు స్థితిని నాకు ఒక్కసారి చాలు. హేళన చేసే వీళ్ళందరినీ నేను ఏం చేయగలుగుతానంటే హతమారుస్తాను. బందీ గృహములకు తీసుకెళ్తున్నప్పుడే తల మీద ఎండిగా ఏం చేస్తానంట మొలుస్తున్నాయి. ఎప్పుడైతే తల మీద వెంట్రుకలు మొలుసినాయో అతడు ఆ యొక్క మందిరపు స్తంభములను ఆనుకుని ప్రార్థన చేశాడు. ఆ మందిరములో ఉన్నటువంటి మూల స్తంభములు రెండింటిని రెండు చేతులతో పట్టుకుని ఏం చేశాడంట, ఒక కుదిపాడంట. ఆ కుదిపేసరికి ఆ గుడి యావత్తు ఏమైపోయిందంట, కూలిపోయిందంట. చదువుదాం 29. ఆ గుడికి ఆధారముగానున్న రెండు మధ్య స్తంభములలో ఒక దారిని కుడి చేతను ఒక దారిని ఎడమ చేతను పట్టుకుని నేనును ఫిలిస్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడింది. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమున అతడు చంపిన వారి లెక్క కంటే జీవితంలో అతడు చంపిన వారి సంఖ్య కంటే ఒక్కసారి నా పూర్వస్థితిని నాకు దయచేయి అని చేసిన ప్రార్థన బట్టి అతడు బాగున్నప్పుడు చంపిన వారి సంఖ్య కంటే చనిపోతూ చంపిన వారి సంఖ్య ఏమైపోయిందంట, ఎక్కువైందంట. నిజమే, మనం పడిన స్థితిలో ఉన్నట్లయితే పడిన స్థితిలో ఉన్న మనను బలపరచగలిగిన దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినట్లయితే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే బలవంతులుగా చేస్తాడు. ఎప్పుడైతే మనం బలవంతులు అయ్యామో శత్రు కోటలు ఏమైపోతుంటే కూలిపోతాం. శత్రువులు మన కాళ్ళ క్రింద ఏం చేస్తామంటే చెదగద్రొక్కుతాం. శత్రువు యొక్క ఆలోచనలు, పన్నాగాలు, శ్రమలు, శోధనలన్నిటినీ కూడా ఆయన ఏం చేస్తాడంటే తన అగ్ని చేత కాల్చి పడేస్తాడు. మనలో ఏముండాలంటే ఒప్పింపు చాలా అవసరం. అతడు ఒప్పుకున్నాడు, ఇశ్రాయేలు ఒప్పుకున్నారు. ఏమయ్యా మమ్మల్ని విడిచిపెట్టేస్తావా, మా పూర్వపు స్థితి మాకు దయచేయవా అని వాడు ఒప్పుకున్నారు. సంసోను ఒప్పుకుంటున్నాడు, ఒక్కసారి నా పూర్వపు స్థితిని నాకు దయచేయి, శత్రువుని నేనేం చేస్తాను అర్థం మార్చేస్తాను అన్నాడు. అదే స్థితిలో మనం అడిగితే దేవుడు మనల్ని ఏం చేసేవాడంటే బలపరిచే దేవుడు. కలిగి ఉన్నటువంటి దేవుడితో మనం కలిగి ఉన్న వెడపాటును తొలగించే దేవుడు. దేవునికి దూరంగా ఉన్న మన స్థితిని దూరపరిచి మనం సమీపస్తులుగా చేసుకునే దేవుడు. దేవుని సన్నిధిలో మనం కలిగి ఉన్న ప్రతి వ్యాధి, బాధ, రుణాల నుండి మనం కలిగి ఉన్నటువంటి ప్రతి పరిస్థితులు మార్చే దేవుడు. ఆయన సన్నిధి శక్తివంతమైనది, ఆయన వాక్యము శక్తివంతమైనది, ఆయనే శక్తివంతుడైన దేవుడు. ఆయన సర్వశక్తి గల దేవుడు కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి మనం ఏమై ఉన్నామో ప్రశ్నించుకుని మనం ప్రార్థన చేసుకుని ఆ బల్లారాధనలోకి వెళదాం. అందరూ మోకరించి ప్రార్థన చేయాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. అందరూ ఒక్కసారి ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రభా, గడిచినటువంటి నెలలో కానివ్వండి, గడిచినటువంటి దినములలో కానివ్వండి, మీ సన్నిధికి మేము దూరస్తులమై చేసిన అపరాధం మా మీద ఉంది. మీ సన్నిధిని నిర్లక్ష్యపరిచి మీ వాక్యమును విని కూడా భ్రష్టులుగా తిరిగిన మా బ్రతుకులు నీ ఎదుట ఉన్నాయి. ఆనాడు ఇశ్రాయేలు చేసిన అతిక్రమాన్ని బట్టి వాళ్ళని విసర్జించు. వాళ్ళు మా పూర్వపు స్థితి మాకు దయచేయమని వేడుకున్నారు. అయా సంసోను బలవంతుడై ఉండి తిరగలు విసిరి వారి దాసి వలె అయిపోయాడు. అయా అతను చేసిన అతిక్రమాన్ని బట్టి అతను ఒప్పుకున్నప్పుడు అతను బలపరిచు. అయా శత్రువులను హతమార్చు. ప్రభా, అదే స్థితిలో మేము ఉన్నాం అని చెప్పి హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేద్దామా, ఒప్పుకుందామా, అడుగుదాం ఒక్కసారి. ప్రభా, ఒక్కసారి ఒకనాటి నా స్థితిని తిరిగి మన
అయ్యా నిన్ను ఎరగక నీ పాదాల చెంతకు వచ్చిన భక్తులు నా అవసరాల నిమిత్తమైతే, వ్యాధుల నిమిత్తమైతే, అప్పుల నిమిత్తమైతే నీ సన్నిధిని మోకరించి ప్రార్థన చేశాను. నీ సన్నిధిని ప్రేమించాను, నిన్ను ప్రేమించాను బ్రహ్మా. నిన్ను ప్రేమించి నీ సన్నిధిని నేను కనబడి నీ వాక్కును విని భయపడి బ్రతికాను. ఆనాడు నా ఎడల కొరకు చూపించిన కార్యం సఫలపరచబడిన కార్యములను మరిచి తిరిగి మరలా నేను నీకు దూరమై ఉన్నానయ్యా ప్రభు. దూరమైన నన్ను కరుణించి ఈ పునరుద్ధాన దినమందు మాట్లాడావు నాయన. ఏ విషయంలో నేను తప్పి ఉన్నాను నా తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ఎవరు ఏ విషయంలో తప్పిపోయి ఉన్నారో దేవుడు పరిశుద్ధాత్ముడు మీ హృదయములను స్పందింప చేసినప్పుడే మీరు లోబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అందరూ ప్రార్థన చేసుకోవాలి, అందరూ ప్రార్థన చేసుకోవాలి. అలాగనే ఫలం సిద్ధపడిపోవాలి. ఇక మళ్ళీ మిమ్మల్ని లేపి కూర్చోబెట్టడం కాదు, అలాగే ఫలం సిద్ధపడిపోవాలి. ప్రార్థన చేసుకున్నాం అలాగే ఫలం సిద్ధపడిపోతాం. ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని త్రాగుటకు మనం సిద్ధపడిపోతాం. ఎందుకంటే మన లోట్లేట్లో మనం ముందు పెట్టాడు.